ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏంటి డాడీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నేను సీరియల్ చూస్తుంటే మధ్యలో ఈ పంకజం వచ్చి డిస్టర్బ్ చేసింది. అమ్మ నాకేం తెలీదమ్మా. అయ్యగారు పిలవమని చెప్తే పిలిచాను. మీ కోపం నా మీద చూపించకండమ్మా. నేనే మీ ముగ్గురిని రమ్మని పిలిచాను. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం? ఏదైనా బిజినెస్ కి సంబంధించింది అలాంటిదైతే మాతో డిస్కస్ చేయడానికి ఏముంటుంది? అసలు మ్యాటర్ ఏదైనా నాకెందుకు డాడీ? బిజినెస్ అయినా మీ పర్సనల్ అయినా నాకనవసరం కదా. ఈ విషయం నా ఒక్కడిది కాదు, మన నలుగురికి సంబంధించిన విషయం. ఏంటది? రేపు మన ఇంటికి మీ అమ్మ రాబోతోంది. ఏంటి అమ్మ? అమ్మ రావడం ఏంటి? అమ్మ లేదు కదా డాడీ. ఎప్పుడో మా చిన్నప్పుడు మీకు దూరమైంది కదా. అప్పుడు దూరమైన మనిషే ఇప్పుడు రాబోతోంది. మాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడో దూరమైన మనిషి ఇప్పుడు రావడం ఏంటి? అసలు మీకు ఎందుకు దూరమైంది? ఇంతకాలం ఆవిడెక్కడుంది? అది తెలియాలంటే మీకు చాలా విషయాలు నేను చెప్పాలి. ఏంటి డాడీ అది? అసలు ఇంతకాలం అమ్మ ఉన్న విషయం మాకెందుకు చెప్పలేదు? ఇంతకాలం మీ అమ్మ గురించి మీకు చెప్పకపోవడానికి కారణం ఒక్కటే, నా అహంకారం, ఇగో. ఆ ఇగో కారణంగానే మీ అమ్మకి నాకు మనస్పర్ధలు పెరిగి మేం విడిపోయాం. అసలు ఏమైంది? ఒకప్పుడు మనమందరం వైజాగ్లో ఉండేవాళ్ళం. మీ అమ్మ నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మాకు మీ ముగ్గురు పుట్టారు. మేమెంత ఆనందంగా ఉన్నా మా మధ్యన తెలియని ఒక ఈగో మాత్రం ఎప్పుడు ఉంటూ ఉండేది. దాన్ని మేము ఎక్కువగా గమనించకపోయినా మా ఇద్దరిని వేరు చేయడానికి మాత్రం అదే కారణమయ్యింది. నాకు మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఎదగడం అంటే ఇష్టం. నేను సొంతంగా బిజినెస్ చేసుకుని బాగా సంపాదించి ఎదగాలని మొదటి నుంచి కోరికతో ఉండేవాణ్ణి. అనుకున్నట్టుగానే నేను కష్టపడేవాణ్ణి. కానీ ఆ ఎదిగే క్రమంలోనే నాకు తెలియకుండానే నేను ఒక మొనోపలిగా మారిపోయాను. నాకెవరైనా ఎదురు చెప్తే నచ్చేది కాదు. అది బయట వాళ్ల వరకైతే పర్వాలేదు, కానీ అది క్రమంగా మీ అమ్మ మీద కూడా చూపించడం మొదలు పెట్టాను. అక్కడ దాకేందుకు, మీ ముగ్గురి పేర్లు కూడా నేనే పెట్టాను. కృష్ణ, కార్తీక, కావేరి. నాకు కే అనే అక్షరం బాగా కలిసొచ్చిందని నమ్ముతాను. కానీ మీ అమ్మ మీకు వేరే పేర్లు పెట్టాలని అనుకుంది. ఆ మాట తను నాతో చెప్తే పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇదిగో ఈ కావేరి పుట్టినప్పుడే పేరు విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటి వరకు మేమిద్దరం ఎన్ని గొడవలు పడ్డా మీ అమ్మ సర్దుకుపోతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం తనను బాగా హర్ట్ చేశాను. మీ అమ్మని చాలా బాధ పెట్టాను. చిన్న విషయంతో పోవాల్సిందే లాగి పెద్దది చేసి మీ అమ్మ మనసును బాగా గాయపరిచాను. ఏంటి డాడీ మరీ సిల్లీగా అనిపించడం లేదు? పిల్లల పేర్లు పెట్టే విషయంలో గొడవపడి మీరు విడిపోయారా? పెద్ద పెద్ద సంఘటనలన్నీ చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ తోనే మొదలవుతాయమ్మా. ఆ రోజు మీ అమ్మ మనసును నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే
20 సంవత్సరాలు మీ అమ్మ మీకు దూరమై ఉండేది కాదు. ప్రతి విషయంలోనూ తెలియకుండా గొడవ పడుతూనే ఉన్నాను. బిజినెస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒక్కొక్క మెట్టు దిగిపోతూ వచ్చాను. చివరికి నా ఇష్టానికి తగ్గట్లు ఉండగలిగితే ఉండు, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అనేశాను. అంత మాట అనేసారా అయ్యగారు? అవును, ఆ రోజు నేనున్న పరిస్థితి అలాంటిది. ఎవరైనా నా మాటకి ఎదురు చెబితే నేను తట్టుకోగలిగేవాణ్ణి కాదు. కోపంలో ఏదొస్తే అది మాట్లాడేవాణ్ణి. అది మీ అమ్మ మనసుని బాగా బాధ పెట్టింది. తను వెళ్ళిపోయింది. మీరు ఆపలేదా డాడీ? ఎలా ఆపుతాను? నా దృష్టిలో మీ అమ్మంటే చాలా చులకన భావం ఉండేది. నా సంపాదన మీద బతుకుతున్న ఆడది నేను కాదంటే ఎక్కడికి పోతుంది, నా కాళ్ల దగ్గర పడుంటుంది అని అనుకున్నాను. అందుకే పిల్లల్ని కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పాను. పాపం పిల్లల్ని మని చాలా బతిమిలాడింది, కన్నేనివ్వలేదు. ఎలా ఇస్తాను? మిమ్మల్ని ఇవ్వనని చెప్పాను. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కాదు, నేనే పంపించి వేశాను. నిజానికి తను కోర్టుకెళ్ళుంటే పిల్లల్ని కన్నతల్లికి అప్పగించి ఉండేవాళ్ళు. కాని మీ అమ్మ నా పరువు పోకూడదని కోర్టు కూడా వెళ్లకుండా, విడాకులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మిమ్మల్ని చాటుగా వచ్చి చూసుకుంటూ ఉండేది. అది నేను గమనించి తనకి పూర్తిగా పిల్లల్ని దూరం చేయాలని ఎవ్వరికీ చెప్పకుండా మీ అందరినీ తీసుకుని ఊరొచ్చేశాను. ఆ తర్వాత తనకి నా గురించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. తన సొంత వాళ్లు కూడా అందరూ దూరం అయిపోయి పాపం ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఎలా వస్తుంది అయ్యగారు? నేను మొన్న వైజాగ్ ఒక సెమినార్కి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడింది లోకల్ మీడియా కవర్ చేసింది. అది పేపర్లోనూ టీవీలోనూ వచ్చేసరికి తనే గుర్తుపట్టి వెతుక్కుంటూ నేనున్న హోటల్కొచ్చింది. మీ అమ్మ కనిపించేసరికి నా పంతాలు పట్టింపులు, నా ఇగో అన్నీ ఎగిరిపోయాయి. పిల్లల్ని చూడాలని తను తప్పించిపోతుంటే అది చూసి పాపం అనిపించింది. నేనే చాలా తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చింది. 20 ఏళ్ల కిందటున్న పట్టింపులు ఇప్పుడు నాలో లేదు. ఆ రోజు నేనెందుకలా ప్రవర్తించానని ఈ రోజుకి బాధపడుతూనే ఉంటాను. అన్నీ మర్చిపోయి ఇంటికి రమ్మని నేను ఆహ్వానించాను. అందుకోసమే రేపు మీ అమ్మ ఇంటికి రాబోతోంది. అయ్యగారు, మీరు మీ కథ గురించి చెప్తుంటే నాకు అచ్చం సీరియల్ కథ విన్నట్టే ఉంది అయ్యగారు. సీరియల్ ఏంటి పంకజం? అవును అయ్యగారు, సీరియల్లో కూడా ఇలాంటి కథలు చాలా చూశాను. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇది కథ కాదు, నిజం. అయినా నిజమైన కథల్ని సీరియల్స్ గా తీస్తారు. రేపు మీ అమ్మ ఇంటికొస్తుంది. మీరందరూ ఇంట్లోనే ఉండి ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించాలి. అర్థమైందా? ఏంటి మీరు ఈగోతో ఆవిడ్ని వెళ్ళిపోమంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగొస్తే మేము ఆవిడ్ని అమ్మ అని పలకరించాలా? అందులో మీ అమ్మ తప్పే ఉందిరా. మీ అమ్మకి మిమ్మల్ని దూరం చేసింది నేను. పాపం అప్పటికి నేను ఇప్పుడొస్తే పిల్లలు నన్ను పలకరిస్తారా అని అడిగింది. వాళ్ళు నీ సొంత పిల్లలే కదా, ఎందుకు పలకరించరు అని నచ్చజెప్పొచ్చాను. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మీ అమ్మను మళ్ళీ కుటుంబంలోకి ఆహ్వానించాలి, అంతే.